చెప్పండి. పెళ్లి కాని వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లవ్వాలంటే ఏ దేవాలయాలను దర్శించుకుంటే మంచిదంటారు? పెళ్లి కానటువంటి వాళ్ళకి కుజుడు అడ్డొస్తాడు. హ్మ్. కుజదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, లేకపోతే సర్పదోషాలు ఇలాంటి వాటికన్నిటికీ కూడా వివాహాలు ఆలస్యం అవడం జరుగుతాయి. హ్మ్. అలాగే గురుబలం అధికంగా కావాలి. గురుబలం ఉంటేనే వివాహాలు అవుతాయి, శుభకార్యాలు. అలాగే మగవాళ్ళకి శుక్రబలం ఉండాలి. కాబట్టి ఈ శుక్రుడు, ఈ గురుడు, అలాగే ఈ యొక్క సర్పదోషాలు పోగొట్టేటటువంటి సాధనలు చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళాలా. అది చాలామంది ఏంటంటే పిఠాపురం ఉంది ఇప్పుడు మనకి. పిఠాపురంలో అమ్మవారు పురుహూతిక అమ్మవారు ఉన్నారు. ఆ పురుహూతిక అమ్మవారు సాక్షాత్తు సతీదేవి యొక్క శరీరం. ఆమె నెక్ భాగం తలపడి పురుహూతికాదేవి అయ్యింది. కాబట్టి అది అష్టాదశ శక్తిపీఠాల్లో చక్కగా ఒకటి. ఎవరైతే శక్తిపీఠాన్ని మించింది ఉండదు కాబట్టి ఆ శక్తిపీఠానికి అమ్మవారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో అక్కడ పూజలు ప్రత్యేకించి ఇంట్లో చేసుకోవచ్చు, అక్కడ దేవాలయాల్లో చేస్తారు, అది వేరే సంగతి. అక్కడ మనము ఈ యొక్క సర్పదోషాలు ఇవన్నీ కూడా పోతాయి. అలాగే కృష్ణా జిల్లాలో మోపిదేవి అని ఒక గుడి ఉంది. ఆ మోపిదేవి గుడిలో అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకుంటున్నారు, లేకపోతే అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇకపోతే మనకి ఈ ఆంధ్రలో శ్రీశైల భ్రమరాంబిక, అంటే శక్తిపీఠాలని కాకుండా అన్ని గుళ్ళు చెప్తున్నాం, ఏ కోరికలకి వీళ్ళకి నెరవేరాలి అని అనుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబిక, అలాగే ఆయన స్వామివారు మల్లికార్జున స్వామి. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడే సాక్షాత్తు మల్లె పువ్వులతో మనకి ఈశ్వరుని ఆరాధించాడు, అందుకని మల్లికార్జునుడు అయ్యాడు. భ్రమరాంబిక అంటే అక్కడ ఆ అమ్మవారు ఎలా అంటే భ్రమరాల రూపంలో సౌండ్ వినబడతా ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే తుమ్మెదలు ఉంటాయి కదా, తుమ్మెదల సౌండ్ జూమ్ అని ఎలాగైతే చేస్తుందో ఆ అమ్మవారి ఆ విగ్రహం దగ్గర నుంచి ఆ సౌండ్ వస్తుంది. అది చూడాలనే మాణిక్యేశ్వరి మాత అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట, యోగిని మాత ఆమె. సో యానగొందిలో ఆమె ఆ శ్రీశైలం గుడిలోకి రోజు వెళ్ళి అదృశ్యమయ్యేది. పూజారి గారు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే లోనకి పంపేవారు. వచ్చేటప్పుడు తాళం వేసేస్తే వచ్చేటప్పుడు ఏ దారి నుంచో వెళ్ళిపోయేది ఆమె. అంటే అదృశ్య శక్తి ఉన్నటువంటి ఆ యొక్క మాణికేశ్వరి మాతకి పెద్ద పేరు.